సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన నేపథ్యంలో నమోదైన కేసులో అల్లు అర్జున్ను తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు ఈ అరెస్ట్ను తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇప్పటికే అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి కొంతమంది సెలబ్రిటీలు తమ మద్దతు తెలియజేశారు. మరికొందరు సోషల్ మీడియా ద్వారా అల్లు అర్జున్కి మద్దతుగా నిలుస్తున్నారు. సినీ నటుడు బ్రహ్మాజీ తాజాగా ఈ ఘటనపై రియాక్ట్ అయ్యారు. పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద రేవతి అనే మహిళ మృతి చెందడంతో నమోదైన కేసులో అల్లు అర్జున్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఒకవైపు అల్లు అర్జున్ ఈ కేసు విషయమై హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ వాదోపవాదనలు జరుగుతున్నాయి. ఈ సమయంలో అల్లు అర్జున్కి మద్దతుగా పలువురు సెలబ్రిటీలు ట్వీట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వంపై కొంతమంది సెలబ్రిటీలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొందరు డైరెక్ట్గా అల్లు అర్జున్ అరెస్టును ఖండిస్తూ పోలీస్ డిపార్ట్మెంట్ని, ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ట్వీట్స్ చేస్తున్నారు. తాజాగా అల్లు అర్జున్ అరెస్టుపై ప్రముఖ సినీ నటుడు బ్రహ్మాజీ స్పందించారు. ఆయన ఎక్స్ ద్వారా ఆసక్తికర పాయింట్ ని లేవనెత్తారు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ బ్రహ్మాజీ ట్వీట్ ను వైరల్ చేస్తున్నారు. దేశంలో అంతకుముందు చాలా చోట్ల ఇలాంటి తొక్కిసలాట సంఘటనలు జరిగాయి. అప్పుడు ఎవరినైనా అరెస్ట్ చేశారా? ఒకవేళ అలాంటి సంఘటనలకు అరెస్టులు చేస్తే సగం మంది ప్రముఖ రాజకీయ నాయకులు లోపలే ఉండాలి కదా అంటూ బ్రహ్మాజీ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ని అల్లు ఫ్యాన్స్ షేర్ చేస్తూ, ఇలాంటి ఘటనల్లో ప్రముఖులను ఎప్పుడూ అరెస్ట్ చేయలేదు, కానీ ఈ కేసులోనే ఎందుకు అల్లు అర్జున్ అరెస్ట్ చేశారంటూ పోలీసులను ప్రశ్నిస్తున్నారు. ఈ కేసు విషయంలో న్యాయస్థానాలు ఎలా స్పందిస్తాయనేది చూడాలి. మరోవైపు అల్లు అర్జున్ అరెస్ట్ అయిన నేపథ్యంలో తాను పెట్టిన కేసును విత్డ్రా చేసుకుంటానంటూ మృతురాలు రేవతి భర్త భాస్కర్ మీడియా ముందుకు వచ్చి తెలియజేశారు. ముందు ఈ కేసు ఎలాంటి మలుపులు తిరుగుతుంది అనేది చూడాలి.